భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ చేరుకున్నారు. నైస్ నగర ఎయిర్పోర్ట్ చేరుకున్న ప్రధాని మోదీకి ఘన స్వాగతం పలికారు. ఇవాళ ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. నైస్ తో పాటు ఎవియాన్, పారిస్ లో మోదీ పర్యటిస్తారు. మెక్రాన్ తో కలిసి భారత్ ఇన్నోవేట్స్ ప్రారంభించనున్నారు. ఇరు దేశాలకు చెందిన అత్యుత్తమ నవ్య అంకురార్పణలకు పెట్టుబడుల సంస్థలు పాల్గొననున్నాయి. ఈ నెల 16, 17 తేదీల్లో ఫ్రాన్స్ లోని ఇవియాన్ లో జరిగే G7 దేశాల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ సదస్సుకు విదేశీ నేతలు, ప్రతినిధులు హాజరవుతారు. వారితో దక్షిణాది ప్రపంచం గురించి చర్చిస్తామని మోదీ తెలిపారు. 18వ తేదీన ఫ్రాన్స్ లోని పారిస్ లో జరిగే వావ్టెక్ 2026 సదస్సులో పాల్గొంటారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శివప్రసాద్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పర్యటన చాలా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఈ పర్యటనలో మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా ట్రంప్ తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యొక్క భేటీ సందర్భంగా చర్చకొచ్చేటటువంటి అనేక అంశాలు, ముఖ్యంగా పశ్చిమాసియా ఉద్రిక్తతలు, అట్లాగే భారత నౌకాదళానికి సంబంధించినటువంటి వ్యక్తుల మీద దాడి చేయడం, వాళ్ళు ముగ్గురు మృత్యువాత పడడం, ఆ తర్వాత మిగిలినటువంటి ఆర్థిక పరిస్థితులు, లేకపోతే క్రూడాయిల్ సంక్షోభం, తదితర గ్యాస్ తదితర అంశాలన్నీ కూడా దీంతో ప్రధానంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. G7 సమ్మిట్ సందర్భంగా ఆయన ఫ్రాన్స్ లో పర్యటిస్తారు. అట్ ద సేమ్ టైం చాలా కఠినంగా ఈసారి ట్రంప్ తో ఆయన వ్యవహరించే అవకాశం ఉంది. ఇంతదాకా చాలా కార్డియల్ గా, చాలా స్నేహితుడిగా, చాలా దగ్గరవాడిగా ట్రంప్ ను ఎక్కడ కూడా ప్రత్యేకంగా ఏమి మనకుండా ప్రశాంతంగా జరుగుతున్నటువంటి వ్యవహారం అంతా కూడా ఈ ముగ్గురు నావికుల యొక్క మృతితో పరిస్థితి చాలా తీవ్రమైనటువంటి తలను తీసుకున్నది అన్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం తాము చేసినటువంటి తప్పును ఖచ్చితంగా ఆయనకు తెలియజేయాలనే ఉద్దేశం, ట్రంప్ ఆ విధంగా హెచ్చరించాలనేటువంటి ఉద్దేశం ఖచ్చితంగా ఆయన యొక్క మాటల్లో కనిపిస్తుంది. అది ఈసారి జరిగే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం భారతదేశానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు, ముఖ్యంగా అనేక రకాల అంశాల్లో ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కానీ, లేకపోతే మిగిలినటువంటి అంశాలన్నింటిలో కూడా మెక్రాన్ తో కూడా చర్చలు జరిగేటటువంటి అవకాశం ఉంది. ఆయనతో కూడా మాట్లాడతారు, ఫ్రాన్స్ అధ్యక్షులతో కూడా ఆయన మాట్లాడతారు. ఇవన్నీ కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలుగా భావించవలసి ఉంటుంది. ఇవాళ ఇప్పుడు డీల్ అయిపోతుంది, ఇరాన్ తో యుద్ధం ఆగిపోతుంది అనేటటువంటి పరిస్థితులు, మాటలు కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈ భేటీ ప్రధానంగా సంతరించుకునే పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శివప్రసాద్.